బడ్జెట్ ప్రైస్ నుండి లగ్జరీ సెగ్మెంట్ వరకు 2023లో డజన్కి పైగా ఎలక్ట్రిక్ కార్లు ఇండియాలో లాంచ్ అయ్యాయి. అదే ఊపిని కొనసాగిస్తూ 2024లో కూడా చాలా ఎలక్ట్రిక్ కార్స్ని కంపెనీస్ అయితే లాంచ్ చేయబోతున్నాయి. టాటా కంపెనీ ఇప్పటికే పంచ్ ఈవీ అనే మోడల్తో 2024ను అయితే ఆరంభించింది. అండ్ 2024లో వాళ్ళ నుండి ఇంకో 4 ఎలక్ట్రిక్ కార్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మన ఇండియాలోనే బిగ్గెస్ట్ కార్ మేకర్స్ అయిన మారుతి సుజుకి అండ్ స్కోడా కూడా వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్స్ని ఈ 2024లో అయితే లాంచ్ చేయబోతుంది. సో ఈ వీడియోలో మనం 2024లో లాంచ్ అవబోయే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ 2024వ సంవత్సరంలో మన ఇండియాలో లాంచ్ అవబోయే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్స్లో 5th ప్లేస్లో ఉంది స్కోడా ఎన్యాక్. ఈ స్కోడా ఎన్యాక్ అనేది స్కోడా నుండి మన ఇండియాలోకి రాబోయే ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్. ఈ స్కోడా ఎన్యాక్ ఎలక్ట్రిక్ కార్ని రీసెంట్గానే ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్పోలో స్కోడాని అయితే షోకేస్ చేసింది. సో ఈ కార్ని చూస్తే మాత్రం ఫ్రంట్ నుండి చూస్తే ఇది ఒక సెడాన్ లా కనిపిస్తుంది, సైడ్ నుండి చూస్తే ఒక క్రాస్ ఓవర్ హ్యాచ్ బ్యాక్ లా కనిపిస్తుంది, రేర్ నుండి చూస్తే మాత్రం ఒక ఎస్యూవీ లా కనిపిస్తుంది. మొత్తంగా దీన్ని మనం ఒక ఎస్యూవీ అని చెప్పుకోవచ్చు. సో ఈ కార్ యొక్క డిజైన్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ గ్రిల్ దగ్గర వాళ్ళు క్రిస్టల్ ప్యానల్స్ అయితే పెట్టారు. సో దీని కాన్సెప్ట్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ ఎలక్ట్రిక్ కార్ మనకి ఫ్రంట్ వీల్ డ్రైవ్ తో వస్తుంది. 282 హార్స్ పవర్ పీక్ పవర్ ని ఈ కార్ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 6.7 సెకండ్లలోనే చేరుకుంటుంది. ఈ కార్ లో 82 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 565 కిలోమీటర్ల రేంజ్ ని స్కోడా అయితే ఈ కార్ లో క్లెయిమ్ చేస్తుంది. 125 కిలోవాట్ DC ఫాస్ట్ చార్జర్ వరకు ఈ కార్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ 2024 ఫస్ట్ హాఫ్ లో ఈ కార్ యొక్క లాంచ్ ని మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 30 to 35 lakhs వరకు అయితే ఉంటుంది. ఇక 4th పొజిషన్ లో ఉంది మహీంద్రా XUV E8. ప్రస్తుతం మహీంద్రా నుండి XUV 400 అనే ఒకే ఒక ఎలక్ట్రిక్ కార్ అవైలబుల్ గా ఉంది. అండ్ మహీంద్రా XUV 300 బేస్ పైన సేమ్ అదే మెజర్మెంట్స్ తో ఇంకో ఎలక్ట్రిక్ కార్ పైన మహీంద్రా వర్క్ చేస్తున్నట్టు మనకు కొన్ని లీక్స్ ఉన్నాయి, కానీ అది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే కాదు. బట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది వచ్చేసరికి ఈ మహీంద్రా XUV E8. ప్రస్తుతం ఉన్న మహీంద్రా XUV 700 IC ఇంజన్ కార్ అయితే ఉందో దాని బేస్ పైనే ఈ మహీంద్రా XUV E8 ని మహీంద్రా అయితే డెవలప్ చేస్తుంది. బట్ దీనికి వాడిన ప్లాట్ఫామ్ వేరు. మహీంద్రా వాళ్ళు 2022లో ఇంట్రడ్యూస్ చేసిన ఇంగ్లో ప్లాట్ఫామ్ పైన వీరి కొత్త ఎలక్ట్రిక్ కార్స్ అయితే డెవలప్ చేస్తున్నారు. బట్ చూడడానికి ఇంచుమించు ప్రస్తుతం ఉన్న 700 లాగానే ఈ XUV E8 ఎలక్ట్రిక్ కార్ అయితే ఉంటుంది. సో దీన్ని ఆల్రెడీ ఆస్ట్రేలియాలో జరిగిన ఒక ఎక్స్ప్లోలో మహీంద్రాని అయితే షోకేస్ చేసింది. ఈ 2024లో ఖచ్చితంగా ఈ కార్ని మనం ఇండియాలోనైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో సుమారుగా 500 నుండి 550 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. లెవెల్ 2 ADAS ఫంక్షన్స్ అయితే ఉంటాయి. అండ్ 5G కనెక్టివిటీ ఫీచర్స్తో ఈ మహీంద్రా XUV E8 ఎలక్ట్రిక్ కార్ ఇండియాలోకి అయితే వస్తుంది. దీని ప్రైసింగ్ వచ్చేసరికి 35 నుండి 40 లక్షల లోపు ఉంటుంది. సో ఎవరైతే ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ SUV ఎలక్ట్రిక్ కార్ కోసం చూస్తున్నారో వాళ్ళప్పుడు ఈ కార్ పైన ఒక లుక్ అయితే వేయచ్చు. సో ఇప్పటికైతే దీనికి సంబంధించిన ఎలాంటి టెక్నికల్ డీటెయిల్స్ కానీ, ప్రైసింగ్ డీటెయిల్స్ కానీ, లాంచ్ డేట్ కానీ అనౌన్స్ చేయలేదు, కానీ ఖచ్చితంగా 2024లో ఈ కార్ అయితే ఇండియాలోకి వస్తుంది. అండ్ 3rd పొజిషన్లో ఉంది మారుతి సుజుకి EVX. ఈ మారుతి సుజుకి EVX అనేది మారుతి సుజుకి నుండి మన ఇండియాలోకి రాబోయే ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్. ఈ మారుతి సుజుకి EVXని మొట్టమొదటిగా వీళ్ళు ఆటో ఎక్స్పో 2023లోనైతే ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ రీసెంట్గా గుజరాత్లో జరిగిన గుజరాత్ వైబ్రెంట్ సమిట్లో వీళ్ళు ఎలక్ట్రిక్ కార్ని అయితే షోకేస్ చేశారు. సో మనం దీని ప్రొడక్షన్ రెడీ వేరియంట్ని అయితే అక్కడ చూసామని చెప్పుకోవచ్చు. ఈ 2024లో ఖచ్చితంగా ఈ ఎలక్ట్రిక్ కార్ ఇండియాలోనైతే లాంచ్ అవుతుంది. అండ్ దీని డెలివరీస్ వచ్చేసరికి 2025 ఫస్ట్ హాఫ్ లోనైతే జరుగుతాయి. సో ఈ కార్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక మంచి బిల్డ్ క్వాలిటీ SUV సెగ్మెంట్ లో ఈ కార్ అయితే ఇండియాలోకి వస్తుంది. దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఇంకా మనకు తెలియవు, కానీ మేబీ 60 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో 500 కిలోమీటర్ల రేంజ్ తో ఈ కార్ మన ఇండియాకి అయితే రావచ్చు. ఈ కార్ ని వీళ్ళు CB యూనిట్ గానైతే ఇంపోర్ట్ చేయట్లేదు. గుజరాత్ లో వాళ్ళకున్న ప్లాంట్ లోనే ఈ కార్ ని వీళ్ళైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కాబట్టి దీన్ని కొంచెం తక్కువ రేట్ లోనే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫైనల్ గా మారుతి సుజుకి నుండి కూడా మనకు ఒక కొత్త ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్లోకి రానుంది. సెకండ్ ప్లేస్లో ఉంది టాటా హ్యారియర్ EV. ఈ హ్యారియర్ అనేది ప్రస్తుతం టాటా నుండి అవైలబుల్గా ఉన్న ఒక ప్రీమియం SUV అని చెప్పుకోవచ్చు. రీసెంట్గానే ఈ టాటా హ్యారియర్కి వీళ్ళు ఫేస్ లిఫ్ట్ వర్జన్ అయితే లాంచ్ చేశారు. సో దాంట్లో ఈ కార్ని వాళ్ళు చాలా అప్డేట్ చేయడం జరిగింది. సో అదే అప్డేట్స్తో ఇప్పుడు మనం టాటా హ్యారియర్ EVని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాటా హ్యారియర్ EVని వీళ్ళు 2023 ఆటో ఎక్స్పోలోనైతే షోకేస్ చేశారు. అండ్ రీసెంట్గా ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ షోలో కూడా గ్రీన్ కలర్లో ఉన్న హ్యారియర్ EVని వాళ్ళైతే షోకేస్ చేశారు. సో ఇది మొత్తంగా ఒక ప్రొడక్షన్ రెడీ వేరియంట్ అని మనం చెప్పుకోవచ్చు.
అన్ని టెస్టింగ్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. రీసెంట్గానే వీళ్ళు ARAIకి ఈ కార్లను పంపిస్తున్నట్టు మనకు ఒక పిక్చర్ కూడా లీక్ అయింది. సో 2024వ సంవత్సరంలో మనం టాటా నుండి ఈ హ్యారియర్ ఈవీని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇది బడ్జెట్లోనైతే రాదు. ఖచ్చితంగా 30 నుండి 40 లక్షల వరకు దీని ప్రైసింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది మొత్తంగా ఒక ప్రీమియం SUV అని చెప్పుకోవచ్చు. స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ ఏమీ తెలియదు, కానీ ఒక 50 నుండి 60 kWh బ్యాటరీ ప్యాక్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ 500 నుండి 550 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. దీనికి మించి అయితే ఉండదు. మళ్ళీ ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంటుంది. వెహికల్ టు లోడ్, వెహికల్ టు వెహికల్ ఇలాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్ని వీళ్ళు కార్లను అయితే ఇస్తారు. సో ఇంతే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే లాంచ్ దగ్గర పడే కొద్దీ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనకు తెలుస్తాయి. అప్పుడు నేను మీకైతే అప్డేట్ ఇస్తాను. అండ్ ఫైనల్గా ఈ 2024లో ఇండియాలో లాంచ్ అవబోయే టాప్ 5 అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది టాటా కర్వ్ ఈవీ. ఈ టాటా కర్వ్ ఈవీ అనేది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఎలక్ట్రిక్ కార్ అని చెప్పుకోవచ్చు. అండ్ టాటా స్క్రాచ్ నుండి బిల్డ్ చేసిన ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ కూడా ఈ టాటా కర్వ్ ఈవీనే. ఫస్ట్ ఈ టాటా కర్వ్ ఈవీని మనం 2023 ఆటో ఎక్స్పోలోనైతే చూసాము. అండ్ రీసెంట్గా ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్పోలో దీని ఐసీ వేరియంట్ని టాటాని అయితే షోకేస్ చేసింది. సో అది మొత్తంగా ఒక ప్రొడక్షన్ రెడీ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. సో త్వరలోనే ఈ కార్ అనేది మన ఇండియాలో లాంచ్ అవుతుంది. అండ్ దాని తర్వాత దీని ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. అండ్ డెలివరీస్ కూడా ఈ 2024లోనే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ టాటా కర్వ్ ఈవీని టాటా వాళ్ళు పెట్రోల్ ఇంజన్లో లాంచ్ చేస్తారు అండ్ ఎలక్ట్రిక్ వర్జన్లో కూడా లాంచ్ చేస్తారు. ఈ భారత్ మొబిలిటీ ఎక్స్పోలో చూపించింది వీళ్ళు పెట్రోల్ ఇంజన్తో ఉన్న కర్వ్ కార్. బట్ లాంచ్ వచ్చేసరికి ఫస్ట్ మన ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ అవుతుంది. అండ్ ఈ ఎలక్ట్రిక్ కార్ని టాటా వాళ్ళు ఫ్రమ్ ద స్క్రాచ్ నుండి అయితే బిల్డ్ చేశారు. అంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని టాటా ఎలక్ట్రిక్ కార్స్ ఐసీ ఇంజన్ నుండి ఎలక్ట్రిక్ వర్జన్లోకి కన్వర్ట్ చేసినవే. బట్ ఈ టాటా కర్వ్ అనేది ఫ్రమ్ ద స్క్రాచ్ అంటే డిజైన్ అండ్ డెవలప్మెంట్ అనేది సొంతంగా టాటానే చేసుకుంది. ఇంతకుముందు ఈ టాటా కర్వ్ అనేది మార్కెట్లో ఎక్కడా లేదు. దీని డిజైన్ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే నాకు ఈ భారత్ మొబిలిటీలో చూపించిన కార్ని చూస్తే మాత్రం ఫ్రంట్ నుండి చూస్తే ఇది హ్యారియర్ సఫారీలా కనిపిస్తుంది, సైడ్ నుండి చూస్తే నెక్సాన్లా కనిపిస్తుంది, రేర్ నుండి చూస్తే టిగోర్లా కనిపిస్తుంది. మరి ఈ డిజైనింగ్ పై మీ కామెంట్ ఏంటో ఒకసారి కింద కామెంట్ చేసేయండి. దీని గురించి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏమీ తెలియదు, కానీ మేబీ ఒక 400 నుండి 500 కిలోమీటర్ల రేంజ్తో ఈ కార్ అయితే రావచ్చు. దీంట్లో కూడా టాటా నెక్సాన్ ఈవీలో ఉన్న అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇంచుమించు దీని ప్రైస్ కూడా ఒక 5-6 లక్షలు ఎక్కువే ఉంటుంది. సో ఇది టాటా నుండి రాబోయే ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవన్నమాట మరి ఈ 2024లో మన ఇండియాలో లాంచ్ అవబోయే టాప్ 5 అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్స్. దీంట్లో మీరు ఎలక్ట్రిక్ కార్ గురించి వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.